ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే 2 శుభవార్త అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని విధంగా 2 పథకాల ద్వారా లబ్ధినైతే చూపుతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు అయితే ఇచ్చారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వాళ్లకు ఆర్థికంగా ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలు రూపొందించి మనకు పథకాలు చేర్చడం జరిగింది. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్టు కూడా మనకు ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఈ నెల 19 నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా ఏర్పాటు జరుగుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఈ నెల 19 నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా ఏర్పాటు జరుగుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక మహిళలకు సంబంధించి ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నారు, ఇక ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు అనే వివరాలు కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు వెళ్తే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి పథకాలు అయితే తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని విధంగా ఆయన 2 పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఆయన ఏర్పాటు అయితే చేశారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏ పథకాలు ప్రారంభిస్తున్నారు, మనకు ఎప్పటి నుంచి ఎప్పటికి అప్లై చేసుకోవాలి, ఏ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు అనే వివరాలు కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆయన మొట్టమొదటిసారి అమలు చేసే వంటి పథకం ఏంటంటే, ఇప్పటికే మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని తీసుకొని వస్తామని ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడే 6 నెలలు పూర్తయింది. ఇక ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో, కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అన్నమాట. ఇక సంక్రాంతి కానుకగా జనవరి నెలలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణించడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా మరొక డిమాండ్ ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని బాగుంటుందని వికలాంగులు అయితే కోరుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హాఫ్ టికెట్ అయితే నడుస్తూ ఉండడం, వాళ్ళందరికీ కూడా హాఫ్ టికెట్ ద్వారా వెళ్తూ ఉన్నారన్నమాట. పాస్ అనేది అలా కూడా లేకుండా ఇప్పుడు ఏదైనా మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించాలని మెంబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు మన సీఎం గారిని. ఇక మన సీఎం గారి దృష్టికి వీడియో వెళ్లే వరకు కూడా అందరూ షేర్ చేయండి. ఎందుకంటే మహిళలతో పాటు వికలాంగులు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా నా అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అందరి దృష్టికి తీసుకువెళ్ళడం వల్ల ఈ సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించాల్సిన ఉన్నా కూడా ఎవరైతే మనకు పక్క రాష్ట్రంలో తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల ఆటో కార్మికులు, ఆటో వాళ్ళు చాలా దెబ్బతిన్నారని, ఇప్పటికే ఆటో వాళ్ళందరూ కూడా మనకి ఇబ్బంది పడుతున్నారని, అటువంటి ఇబ్బంది మన ఆంధ్రప్రదేశ్లో రాకూడదని ఆటో సోదరిమణులు కూడా అందరూ బాగుండాలని ఉచిత బస్సు పథకం వల్ల వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, అందువల్లనే ఇప్పటికే లేట్ అయ్యిందని మన ఎమ్మెల్యే గారు అయితే, మంత్రి గారు అయితే తెలియజేశారు. కాబట్టి అందులో భాగంగానే బస్సులు కొరత అయితే ఉందని, ఈ బస్సులు సంఖ్యను కూడా పెంచుతున్నామని, బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ఆటో కార్మికులకు ఇబ్బంది లేకుండా వాళ్లకు కూడా న్యాయం చేసే విధంగా సంక్రాంతి కానుకగా ప్రారంభించబోతున్నామని కూడా మనకు మంత్రి గారు, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారితో తెలియజేశారు. ఇక ఈ పథకంపై ఈ నెల 19 తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయబోతుంది. ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యము అమలవుతుందని, ఇది మహిళలకు సంబంధించి మొట్టమొదటి శుభవార్త. ఇక ఇదే సంక్రాంతి కానుకగా మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీలో ఇచ్చారో ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున ఇస్తామని, సంవత్సరానికి 18,000 రూపాయలు ఒక్కొక్క మహిళలు కూడా లబ్ధి చేకూర్చే విధంగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల ప్రతి ఒక్క మహిళలు కూడా 1500 రూపాయలు పథకాన్ని చేయడానికి
ఏర్పాటైతే చేశారన్నమాట. ఇక మహిళలందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, మన బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క మహిళలకు ఆడబిడ్డ నిధి అనే పథకం అనేది ప్రతి నెల 1500 రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి 2 పథకాలు అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక సంక్రాంతికి కానుకగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, అలాగే సంక్రాంతిగా అంటే మనకు 19వ తారీఖున ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఈ 1500 రూపాయల పథకాన్ని అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఇస్తాడు. అప్లై చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇక మహిళలందరికీ కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ నెల చివరి వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే సంక్రాంతి కానుకగా ఈ 1500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారని కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2 శుభవార్తలు అయితే తీసుకువచ్చారు. వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ముందుకైతే వెళ్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.